హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్‌ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము చూస్తున్నారు కదా! ఇక్బాల్ ఫుడ్స్ హలాల్ సూపర్ స్టోర్‌కైతే వచ్చేసామనమాట. ఇది కెనడాలోని ద టాప్ రేటెడ్ స్టోర్ అనే చెప్పొచ్చు మనము. ఇందులో మనకి మీట్ అనేది ఫ్రెష్‌గా దొరుకుతుందనమాట. హలాల్ మీట్ అయితే దొరుకుతుంది. సో, ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా! మీకు కూడా ఈ స్టోర్‌లో ఏమేమి ఉంటాయో ప్లస్ మన తెలుగు ఫుడ్స్ అనేవి అన్నీ కూడా ఇందులో అవైలబుల్‌గా ఉంటాయండి. మీరైతే వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇది మన తెలుగు స్టోర్ అనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనకి ఇండియాలో దొరికే ప్రతి ఒక్క ఐటెమ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. మీరు వీడియోనైతే కంప్లీట్‌గా చూడండి. ఎందుకనంటే మధ్యలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా నేను మీకు చూపిస్తాను. నేనైతే చూసి చాలా షాక్ అయ్యాను. మరి మీరెలా ఫీల్ అవుతారో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఇప్పుడైతే లోపలికొచ్చేసామనమాట. ఈ స్టోర్ ఎప్పుడు ఫుల్ రష్‌గానే ఉంటుంది. ఇందులో మీకు ఏమేం వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ చూపిస్తాను. ఇవి బ్లాక్ గ్రేప్స్ వచ్చేసి హాఫ్ కేజీ $4.99 ఉందండి. ఇక్కడ గనక మీరు చూసుకున్నట్టయితే అన్ని ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి. చూస్తున్నారు కదా! పియర్స్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే జామకాయలు, ఇటు సైడ్ వంకాయలు, ఇటు సైడ్ చూసుకున్నట్టయితే బీరకాయలు, కాకరకాయ ఉందండి. ఇంకొచ్చేసి మనకి ఇక్కడ ఆకుకూరలన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మీకొకటైతే చెప్పనా? ఇంతకుముందయితే నాకు ఇక్కడ వేపాకు గూడా కనిపించిందండి. ఇప్పుడైతే కనిపించలేదు. మీకు చూపిద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడైతే కనిపించలేదు. ఇక్కడ చూస్తే క్యారెట్ ఉంది. సో, క్యాబేజీ ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఒకసారి చూపించాను కదండి. ఇదిగోండి పర్పుల్ క్యాలీఫ్లవర్. మీరెప్పుడు మనకైతే ఇండియాలో కనిపించదు ఇవైతే. ఇది నార్మల్ కాలీఫ్లవర్ మనం వాడేది. స్టోర్ చాలా పెద్దది కదండి. ప్రతి ఒక్కటి రేటు చూయించాలంటే కుదరదు. కాబట్టి నేను జస్ట్ వీడియో అయితే చూయిస్తాను. మీరు కుదిరినప్పుడల్లా నేను రేట్స్ అయితే మెన్షన్ చేస్తాను. బాక్స్ మొత్తం ఇది $50 డేట్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదండి. ఇక్కడ సైడ్ టమాటోస్ చూసారా ఎంత బాగా మెరుస్తున్నాయో, లైట్ ఎఫెక్ట్ మొత్తము. సో, ఇక్కడైతే టమాటోస్ అనేవి ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, జనరల్‌గా మనకి టమాటోస్ అనేది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి. కాకపోతే ఈరోజు ఈ స్టోర్‌లో ఏంటనంటే $0.99కి పెట్టారనమాట. $0.99కి కేజీ అనుకోమాకండోయ్. ఇది ఓన్లీ హాఫ్ కేజీ రేటే అనమాట. జనరల్‌గా మాకు హాఫ్ కేజీ రేట్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. సో, ఆల్మోస్ట్ $4 అలా ఉంటుందనమాట. బట్ ఈరోజు ఏంటో ఆఫర్‌లో పెట్టారు $0.99కి. సో, నేను కూడా అందుకని కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాము. జనరల్‌గా మనం అన్ని కర్రీస్‌లో కూడా టమాటో అనేది కంపల్సరీగా యూజ్ చేస్తాం కదండీ! కాబట్టి కొంచెం టమాటోస్ అయితే ఎక్కువనే పడతాయి కాబట్టి, టమాటోస్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము. నేను ఇక్కడ టమాటోస్ తీసుకుంటూ ఉన్నాను కదా! ఈ లోపల ఒక లేడీ వచ్చేసి మా ట్రాలీ తను తీసుకొని వెళ్ళిపోయింది తనదనుకోని. బై మిస్టేక్‌లో తీసుకెళ్ళిందిలెండి. తర్వాత మళ్ళీ మన ట్రాలీ మనకిచ్చేసిందనుకోండి. ఇవన్నీ యాపిల్స్ అన్నమాట. యాపిల్స్ చూసారండి ఎన్ని రకాలు ఉన్నాయో. గ్రీన్ యాపిల్, ఇది రెగ్యులర్ యాపిల్స్, ఇవి రెడ్ యాపిల్స్, ఇది ఎల్లో యాపిల్స్, గోల్డ్ యాపిల్స్ అంట అండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి. చూసారండి కర్రీ లీవ్స్ అన్నమాట. ఇది ఒక చిన్న బ్యాగ్ వచ్చేసి $3 ఉంది ఆల్మోస్ట్. మనకైతే మన ఇండియాలో ఫ్రీగా చెట్లు దొరికినా కానీ మనం యూజ్ చేయం అసలుకి. వదిలేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూసారుగా ఆర్గానిక్ జింజర్, ఆర్గానిక్ గార్లిక్ అంటండి. ఈ 3 వచ్చేసి $1.5 ఉంది ఆల్మోస్ట్. మనకైతే ఇండియాలో 100కి 3 కేజీలు ఇస్తారా, 4 కేజీలు ఇస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాము. ఇక్కడ సచ్చినట్టు ఎంత పెడితే అక్కడ అంత తీసేసుకోవాల్సిందే. సో ఆల్మోస్ట్ $1.5 ఉంది. ఒక 3 పీసెస్ ఆఫ్ గార్లిక్ అనమాట అవి. ఇవన్నీ స్వీట్స్ అండి మొత్తము. అన్ని చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి చాలా బాగుంటాయండి. బక్లావా అని ఈ స్వీట్స్ రేటు కూడా అంతే ఉంటాయి అనుకోండి. సో మెయిన్ మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అండి మీట్ కోసం వచ్చాము. మీట్ ఏంటంటే బయట మనకి జనరల్గా ఫ్రోజన్ మీటే దొరుకుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి మీట్ కొంచెం హలాల్ మీట్ దొరుకుతుంది అనమాట. సో ఫ్రోజన్ మీట్ ఎందుకు అనేసి మేము ఇక్కడికి వచ్చాము. ఈ మీట్ సెక్షన్కి వెళ్ళాలి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే స్టోర్లో తిరుగుతున్నాము ఇంట్లోకి ఏమైనా సామాన్ తీసుకోవడానికి అనమాట. సో అదేవిధంగా మీకు కూడా ఒకసారి
షాప్ మొత్తం చూపించినట్టు ఉంటుంది కదా అని ఒక రౌండ్ వేస్తున్నాము. ఘీ అంటండి, ఘీ వచ్చేసి 2 kg $9 ఉంది. వెజ్ ఘీ ఎందుకు మనకి, బర్రెది కావాలి. జనరల్గా ఘీ ఇండియా నుంచే తెప్పించుకుంటామండి మేము కూడా. చూస్తున్నాము జనరల్గా ప్రైస్ ఎంత ఉంది అని. వెజ్ ఘీ కాకుండా నార్మల్ మన ఘీ అయితే $17 ఉంది. ఓన్లీ 800 grams. $17 అంటే. సో ఇదంతా స్నాక్స్ ఉంటాయి ఇక్కడ. చేయండి చూద్దాం స్నాక్స్. ఇవన్నీ హల్దీరామ్ ప్రోడక్ట్స్, మన ఇండియాలో దొరికేవే అండి. స్టిక్స్, గోల్గప్ప అండి, పానీపూరి. ఇక్కడ ఇలానే కొనుక్కొని నీట్గా ఇంట్లో మనం తయారు చేసుకొని తినాలన్నమాట. ఇక్కడ ఇలానే దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చిప్స్ అండి, నార్మల్ చిప్స్. ఇవి వచ్చేసి బనానా చిప్స్ అనమాట. ఇవి ఒకటి $4 ఉంది చిన్న ప్యాకెట్. మనమైతే ఏం తీసుకోవట్లేదు ప్రజెంట్. వచ్చేసి నెక్స్ట్ మనము ఇవన్నీ లేస్ ప్యాకెట్స్, ఇవన్నీ స్నాక్స్ అన్ని మొత్తము. కూల్ డ్రింక్స్, డ్రింక్ బాటిల్స్ అన్నమాట. ఈ స్ట్రాబెర్రీ జ్యూస్, బాదం మిల్క్ అండి, బాదం మిల్క్. ఫలుదా. ఇక్కడ అన్ని దొరుకుతాయండి మొత్తము. డ్రింక్స్ అన్నమాట, డ్రింక్ సెక్షన్. ఓకే, ఇవి వచ్చేసి కోకోనట్ వాటర్. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఇవి లెమన్ జ్యూస్ అన్నమాట. ఈ బాటిల్స్ తీసుకుని వెళ్ళిపోయి మనం ఈ వాటర్ ని కాన్సన్ట్రేటెడ్ లెమన్ వాటర్ అన్నమాట. సో మనం పులిహోరకు కూడా యూస్ చేసుకోవచ్చు వాటర్. మన దగ్గర దొరుకుతాయి కదండి హ్యాంగ్ ఆరెంజ్. సో అవన్నమాట, మనకు కావాలంటే తీసుకెళ్ళిపోయి వాటర్లో మిక్స్ చేసుకునేది. ఇవన్నీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదండి లెమన్ పెప్పర్, ఇది పైనాపిల్, ఆరెంజ్, చాలానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇవి కూడా డ్రింక్స్ అండి. మ్యాంగో అంటండి, జ్యూస్ డ్రింక్. ఇందులో అయితే మ్యాంగో పీసెస్ కూడా కనబడుతున్నాయి. ఏం పీసెస్ కానీ మొత్తానికి అయితే లోపల అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఆరెంజ్ అండి. ఓ భలే ఉంది. మ్యాంగో జ్యూస్ దొరుకుతుంది వీళ్ళ దగ్గర, బాగుంటుంది, చూపిస్తాను మీకు. వచ్చేసి మనకి రెడ్ లేబుల్ టీ ప్యాకెట్స్ అండి. ఇదిగోండి, ఈ షాప్ లో మనకి మన ఇండియాలో దొరికేవన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్. తాజ్ మహల్, ఇది వచ్చేసి రెడ్ లేబుల్. ఓకే, ఇవన్నీ టీ సెక్షన్, టీ పౌడర్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ గ్రీన్ టీ కూడా ఉందండి, టెట్లీ వాళ్ళది. ఇదిగోండి ఇక్కడ పెద్ద ప్యాకెట్ ఉంది, టెట్లీ గ్రీన్ టీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇదండి మ్యాంగో జ్యూస్, ఫ్రూట్ మ్యాంగో. ఇది ఫ్రూట్ మ్యాంగో జ్యూస్ డ్రింక్ అండి. ఇది వచ్చేసి మ్యాంగో డ్రింక్ ఎంత ఉందంటే, ఏదైనా సరే ఆల్మోస్ట్ $6.5 ఉన్నాయి ఇవన్నీ కూడాను. కథ చాలా బాగుంటాయిలేండి ఇక్కడ, టేస్ట్ ఇది బాగుంటుంది మ్యాంగో జ్యూస్. ఇంక ఈ సెక్షన్ వచ్చేసి అన్ని నూడిల్స్, పాస్తా, మిల్క్, కోకోనట్ మిల్క్, సాసెస్ అన్నీ దొరుకుతాయండి. మీకు తెలిసిందే కదా, ఇది రెడ్ చిల్లీ సాస్, ఇది వచ్చేసి సోయా సాస్. వీడియో కొంచెం పెద్దగానే ఉంటుందండి, అప్పటికి చాలా స్కిప్ చేశాను. స్కిప్ చేసినా కూడా చాలా లెంతీగా వచ్చింది వీడియో అనేది. ఇవ్వండి మ్యాగీ ప్యాకెట్స్, 2 minute మ్యాగీ ప్యాకెట్స్. ఛాన్స్ టు విన్ గోల్డ్ వచ్చారంట. ఇవి వచ్చేసి పాస్తా. ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ పాస్తాస్ ఉంటాయండి ఇక్కడ, చాలా వెరైటీస్ ఉంటాయి. ఏవో బౌ షేప్ లో ఉంది, ఇవి వచ్చేసి ఏవో చిన్న చిన్న గవ్వల్లాగానే ఉన్నాయి ఆల్మోస్ట్. చాలా వెరైటీస్. ఇవి వచ్చేసి ఇది కూడా అవే అండి, స్పగేటీ అంటారు. ఇక్కడ వాళ్ళు చేసుకొని తింటారు ఎక్కువ, నూడిల్స్ లానే ఉంటుంది ఆల్మోస్ట్. ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రియా పచ్చళ్ళు కూడా దొరుకుతాయండి, చూపిస్తాను. ప్రియా పచ్చళ్ళు కూడా ఉంటాయి. ఇక్కడ కాదో ఎగ్జాక్ట్ గా తెలీదు, మేబీ అటు నెక్స్ట్ సెక్షన్ లో ఉంటుండొచ్చు. ఇవన్నీ వేరే బ్రాండ్స్.
నేను ప్రియా పచ్చళ్ళు చూపిస్తాను. ప్రియా పచ్చళ్ళు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. పోయినసారి మేము ఒకటి ప్రియా ఎస్ ఇగోండి ప్రియా పచ్చళ్ళు దొరికేసినాయి మనకి. పోయినసారి మేము ఒకటి మ్యాంగో పికిల్ తీసుకున్నాము వీళ్ళ దగ్గర, బాగుండే అండి. ఇక్కడ చూసారు కదండి, ఆయిల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. ఈ ఆయిల్ వచ్చేసి మనకి వాటికా హెయిర్ ఆయిల్ ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి కోకోనట్ ఆయిల్ వచ్చేసి, కింద వచ్చేసి మనకి ఇండియాలో దొరికే ఇదిగోండి హెన్నా ప్యాకెట్స్ మన దగ్గర దొరుకుతాయి కదండి, సేమ్ అవే హెన్నా ప్యాకెట్స్ అనమాట దొరికేవి. ఇదండి సేమ్ హెన్నా ప్యాకెట్ వచ్చేసి $12 ఉన్నది. ఇది పారాషూట్ మన ఆయిల్ అండి, పారాషూట్ ఆయిల్. ఇదండి బజాజ్ హెయిర్ ఆయిల్, గార్లిక్ హెయిర్ ఆయిల్ అంటండి, హెన్నా హెయిర్ ఆయిల్, అర్గాన్ హెయిర్ ఆయిల్, కోకోనట్ హెయిర్ ఆయిల్. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి అసలు హెయిర్ ఆయిల్స్లోనే. ఇవి బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్ అంటండి, వాటికా. డాబరామ్లో కూడా ఉంది ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్గానే. వచ్చేసి ఫేస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, రోజ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇదిగోండి మెడికర్ షాంపూ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ. మెడికర్ షాంపూ చూస్తున్నారు కదా, ఇదన్నమాట మెడికర్ షాంపూ, పేల షాంపూ. మెహందీ, శాండిల్స్, ఇవన్నీ ఫేస్ అండ్ బాడీ జెల్స్ అన్నమాట. అలోవెరా క్రీమ్, ఇదిగోండి అలోవెరా జెల్, టైడ్ బట్టలకి, ఏరియల్. అంటే ఏంటంటే అన్ని అవైలబుల్గా ఉంటాయి కదండి, కానీ అక్కడికి ఇక్కడికి మనం రేట్ అయితే కంపేర్ చేయలేము అనమాట. సో అక్కడ మనకు వచ్చే దాన్ని బట్టి అక్కడ ఉంటుంది కాస్ట్. ఇక్కడ డాలర్ వాల్యూ కదండి, సో ఇక్కడ అలా ఉంటుంది అనమాట. ఇదిగోండి డేటాల్. ఇక్కడ జనాలు ఎక్కువగా వాడేది వీటినే అండి, టిష్యూస్. వచ్చేసి లైటర్ అండి, ఇది లైటర్ అన్నమాట. చూసారా, ఇది లైటర్, గన్ లాగా ఉంటుంది, అదొక లైటరు. ఇవన్నీ కూడాను సోప్స్. ఇవ్వండి సంతూర్ సోప్ కూడా అవైలబుల్గా ఉంది. లైఫ్ బాయ్ కూడా ఇక్కడ చూసారా, లైఫ్ బాయ్ చిన్నప్పుడు మనం ఎక్కువగా వాడుతుండే వాళ్ళండి పిల్లలకి, ఇది లైఫ్ బాయ్. ఇవన్నీ సోప్స్ ఇక్కడ మనకి. లక్స్, ఇదిగోండి లక్స్ సోప్స్. ఇదండి యాంటీసెప్టిక్ క్రీమ్ కూడా, బోరో ప్లస్ వాడేది. ఇదంతా అలోవెరా జెల్. ఇదండి హిమాలయ వాడే ప్రొడక్ట్స్. మనకి ఫేస్ మాస్క్లు, స్క్రబ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ ఆయిల్స్ చిన్న చిన్నవి, మొత్తం ఆయిల్ చిన్న చిన్న డబ్బాలు అనమాట. మొత్తం చిన్న చిన్న ఆయిల్ ప్యాకెట్స్, చిన్న చిన్న బాటిల్స్. గ్లిజరిన్ అండి, ఇదిగోండి గ్లిజరిన్ అనమాట. ఇదండి లాస్ట్ మన పేస్ట్లు అండి, పేస్ట్, కోల్గేట్ పేస్ట్. చూసారా, మిస్వాక్ కోల్గేట్ పేస్ట్. ఇక్కడ మనం కోల్గేట్, ఇదిగోండి క్యావిటీ ప్రొటెక్షన్ కోల్గేట్ పేస్ట్. వీకో వాడదండి, వీకో వజ్రదంతి తెలీదు. ఇదిగోండి హిమాలయ బ్రైట్ వైట్. అన్ని పేస్ట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ. ఇదిగోండి క్లోజప్ కూడా ఉంది, ఓలీనీ స్ప్రే, మూవ్, జెండు బామ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది చూసారా పాట్, వాటర్ తాగే పాట్ లాగానే ఉంది కదండి, పాట్స్ అనమాట ఇవన్నీ కూడాను. చూసారా, మట్టితోటి చేసినాయి అండి ఇవన్నీ కూడాను. ఇవైతే ఇంట్లో వాడుకునేవి నార్మల్గా టీకి, కాఫీకి, ఇట్లాంటి వాటి వాడుకోవడానికి అనమాట ఇవి. చాలా వెయిట్ ఉందండి, చాలా బరువు ఉంది ఇది కడాయి. ప్రైస్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. చూస్తున్నాను ఇక్కడ ఏంటంటే ప్రైస్లు దాని మీద ఉండదు, మనం వెతుక్కోవాలి. ఈ కడాయి ప్రైస్ అయితే వెతుకుతున్నాను, ఎక్కడ ఉందో కనిపిస్తలేదు. ఈ చెంబులు గుర్తుండి
చెంబు చూసారా అండి, చెంబులు, లోటా, కొంతమంది లోటా అంటారు. ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇదిగోండి మట్టితోటి చేసిన గ్లాస్ అన్నమాట. ఇవి సెట్ మొత్తం అవైలబుల్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. కాకపోతే పేపర్తోని పెట్టేసి ఉందండి. ఇదిగోండి ఇవి మొత్తం అన్నమాట. పేపర్ ఉంది కదండి, ఎందుకులే తీయడము. సో ఇదిగోండి అదైతే లోపల ఇలా ఉంటుంది అనమాట. మట్టితో చేసినాయండి. లెమన్ స్క్వీజర్, ఇదిగోండి. ఆ కడాయి వచ్చేసి మనకి $20 పడుతుంది అనమాట. వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది, కానీ చాలా బాగుంది. ఇది వచ్చేసి మిల్క్ సెక్షన్ అండి. మన దగ్గర లాగా ½ లీటరు, పావు లీటరు, 1 లీటర్ దొరకదండి. తీసుకుంటే ఇట్లా మొత్తం ప్యాకెట్ తీసుకోవాలి. ఇది చూసారుగా 3.25% ఫ్యాట్ పర్సెంటేజ్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 4 లీటర్స్ ఉన్నాయి. సో ఇది తీసుకుంటే మొత్తం తీసుకోవాలి. ఆల్రెడీ మేము ఒక ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను. ఇవి వచ్చేసి మొత్తం ఎగ్ సెక్షన్ అండి. ఇవన్నీ రెగ్యులర్ ఎగ్స్ ప్లస్ ఆర్గానిక్ ఎగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏదో కొత్తగా క్విల్ ఎగ్స్ ఉన్నాయంటండి, చూద్దాము. క్విల్ ఎగ్స్ ఆల్మోస్ట్ ఇది $4 ఉన్నాయి, 18 పీసెస్ అంట. చూసారు కదా, ఇవి క్విల్ ఎగ్స్ అండి. ఇవి చాలా మంచిదంట హెల్త్కి. సో మా హస్బెండ్ తింటా అన్నారు, సో తీసుకుంటున్నాము. చూస్తున్నాను ఏమైనా పగిలి ఉన్నాయా లేదా అని. ఇదైతే క్విల్ ఎగ్స్ కూడా ఒక ప్యాకెట్ తీసుకుందాం, చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. వీటివి కూడా ఇదే ఫస్ట్ టైం తీసుకుంటున్నాము క్విల్ ఎగ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ కర్డ్ కూడా మీ డబ్బాల్లోనే దొరుకుతుందండి. మేమైతే నార్మల్గా మిల్క్ తీసుకొని వెళ్ళిపోయి మిల్క్ తోడేసుకుంటాం ఇంట్లోనే. ఇవి వచ్చేసి పల్లీలు అండి. ఇవన్నీ ఇవి సాల్టెడ్ పల్లీలు, ఫ్రైడ్ అనమాట. ఇవి రెగ్యులర్ మనం ఇంట్లో వాడుకునే పల్లీలు అండి. ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ఇది మనం వాడే పల్లీలు అండి. జనరల్గా మనకైతే కావాల్సింది, మనం ఇండియాలో వాడేది కూడా ఇవే పల్లీలు కదా, అవన్నమాట. వచ్చేసి ఆల్మండ్ ప్యాకెట్స్ అనమాట. చూసారా, బెల్లం దొరికేసింది మనకి. ఇది బెల్లం అనమాట, మన దగ్గర దొరుకుతుంది కదండి రెగ్యులర్ బెల్లం, అదే ఇది బెల్లము. ఇక్కడ కూడా అవైలబుల్గానే ఉంది. ఎండు కొబ్బరి అండి, ఇది ఒక్కటే $6 అంటండి. 2 పీసులు ఉన్నాయి ఇందులో. అది కూడా బాగాలేవు అసలుకి. మన దగ్గర అయితే ఇష్టం వచ్చినట్టు కొబ్బరికాయలు కొట్టి మరీ పడేస్తూ ఉంటాం కదా ఎండు కొబ్బరి. ఇక్కడ చూసారా, ఇది కూడా కొనుక్కోవాలి. అంతేకాకుండా వీటి పౌడర్ కూడా దొరుకుతూ ఉంటుందండి. అలా కొబ్బరి ఇలా చిప్పలు తీసుకొని కట్ చేసుకోవడం కష్టంగా ఉన్న వాళ్ళు ఇదిగోండి ఆల్రెడీ హ్యాండ్ కట్స్ అనమాట. ఇవి కూడా అవైలబుల్గానే ఉంటాయండి. సో ఇవి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ పౌడర్ అండి. ఇంకా అది కూడా కట్ చేసుకొని మిక్స్ చేసుకునే కష్టంగా ఉన్న వాళ్ళు ఇదిగోండి చూసారుగా, ఇది ఆల్రెడీ కోకోనట్ పౌడర్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. సో ఈ పౌడర్ని తీసేసుకొని మంచిగా వాడేసుకోవడం అంట. ఇంకా పోతే మీకు నేను ఒకటి మంచి వెరైటీ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఎంతమందికి, చాలా మందికి గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు స్లేట్ మీద యూజ్ చేసే స్లేట్ పెన్సిల్స్ అనమాట, బల్లపాలు. చిన్నప్పుడు ఎంతమంది తిని ఉంటారు, చాలా మందికి గుర్తుండి ఉంటాయి కదండి. ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ షాప్ లో. ఇది వచ్చేసి $2.29 ఉందండి. ఆల్మోస్ట్ అంటే 130 రూపీస్ పడుతుంది మనకి ఇండియన్ కరెన్సీలో. ఇవైతే నేను షాక్ అయ్యానండి వీటిని చూసి. అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా చూపిస్తాను, వచ్చేయండి. ఇది మొత్తం కోకోనట్ అండి, మొత్తం కోకోనట్ కి సంబంధించిందే మొత్తం వచ్చేసి. ఇది వచ్చేసి ఆర్గానిక్ మిక్స్ దాల్ అండి. ఆల్రెడీ అన్ని ఇందులో మిక్స్ చేసి ఉంటాయి అన్నమాట. ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు, పెసరపప్పు, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. ఇది వచ్చేసి మనకి $6.5 పడుతుందండి. అంటే ఆల్మోస్ట్ 370 రూపీస్ పడుతుంది. 370 అంటే ఆల్మోస్ట్ 370 రూపీస్ దాకా పడుతుంది. నెక్స్ట్ కిస్మిస్, డేట్స్, ఇది వచ్చేసి చింతపండు. చింతపండు చూసారా, ఇది చింతపండు అనమాట. ఇది కాకుండా చూపిస్తాను మీకు, ఇది వచ్చేసి ఆల్రెడీ చింతపండు సీడ్లెస్ అనమాట.
ఇది ఆల్రెడీ సీడ్స్ కూడా తీసేసి పెడతారు. ఓకే, మనం ఒక్క ప్రోడక్ట్ తీసుకున్నామంటే అందులో చాలా వెరైటీస్ ఉంటాయండి. చాలా అంటే చాలా వెరైటీస్. ఒకటి సీడ్లెస్ అంటారు, ఒకటి సీడ్స్ అంటారు, ఒకటి ఆర్గానిక్ ఉంటుంది, ఒకటి నార్మల్ ఉంటాయి. చాలానే ఉంటాయండి వెరైటీస్. మనం తింటాం కండి మామిడి తాండ్రాల అని ఇది ఆప్రికాట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా సేమ్ డ్రైడ్ ఆప్రికాట్ పేస్టే ఉన్నాయి. ఇక్కడ మ్యాంగో అయితే దొరకట్లేదు, చూద్దాము. ఇవన్నీ స్పైసెస్ అండి, మొత్తం స్పైసెస్ కి సంబంధించింది అనమాట. సెక్షన్ వచ్చేసి ఇదండి, ఇది కారం చిల్లీ పౌడర్, ఇది ఇది వచ్చేసి మొత్తం $5 అండి. ఇంత చిన్న ప్యాకెట్ అంటే 400 గ్రామ్స్. 400 గ్రామ్స్ మనకి ఇది ఎంత అంటే ప్రైస్ వచ్చేసి $5 అంటే 300 రూపీస్ పడుతుందండి 400 గ్రామ్స్ మనకి. సో ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. కలర్ కలర్ కూడా చేంజెస్ ఉంటుందండి. ఈ కలర్ చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. సో మనకి ఏది కావాలో మనం అది చూస్ చేసుకొని అది తీసుకోవాలన్నమాట, మనకు కావాల్సిన దాన్ని బట్టి. ఇవి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసండి, ఇవి పులావ్ బిర్యానీ మసాలా అన్నమాట. నెక్స్ట్ ఇది తందూరి మసాలా. ఇక్కడ చూసారా, ఇది బిర్యానీ మసాలా అన్నమాట. మేమైతే జనరల్ గా పులావ్ బిర్యానీ మసాలా, తందూరి మసాలా యూజ్ చేసామండి. టేస్ట్ కూడా బాగున్నాయి ఇవి, అవైతే బాగానే ఉంటాయి. మీరు కూడా యూజ్ చేయొచ్చు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా. ఇంకా డ్రై జింజర్ పౌడర్, గార్లిక్ పౌడర్, ఇవి వచ్చేసరికి మసాలాలు అండి. అన్ని చికెన్ మసాలాలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మొత్తం చికెన్ 65 మసాలా, అన్ని మసాలాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇక్కడ మనకి సీడ్స్ అండి, మొత్తం అన్ని సీడ్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి వాటర్ మెలన్ సీడ్స్. నెక్స్ట్ ఇవంతా సోంపు అండి, అవి ఫినియాల్ సీడ్స్. ఇవి ఎల్లో మస్టర్డ్ ఎప్పుడు చూస్తుంటారు మనం. నార్మల్ మనం జనరల్గా యూజ్ చేసేవి ఇవి కదండి, మస్టర్డ్ సీడ్స్. మనం యూజ్ చేసేది ఇవి బ్రౌన్వి. ఇవి వచ్చేసి ఎల్లో మస్టర్డ్ సీడ్స్ అంటండి. ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. నువ్వులు అన్నమాట. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. పాపీ సీడ్స్ అండి ఇవి. ఇదండి గార్లిక్ పేస్ట్, ఇది ఓన్లీ గార్లిక్ అన్నమాట. ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. ఇదైతే మేము యూజ్ చేస్తాము జనరల్ గా, బాగానే ఉంటుంది, మీరు ట్రై చేయొచ్చు. గార్లిక్ పేస్ట్. పీస్ గ్రీన్ అన్నమాట, అవే అండి బఠానీలే స్ప్లిట్ అన్నమాట, స్ప్లిట్ బఠానీస్ ఇవి వచ్చేసి నార్మల్ బఠానీస్. మురమరాలు ప్యాకెట్లు అండి మురమరాలు చూసారా, మురమరాలు కూడా ఇక్కడ అవైలబుల్ గానే ఉన్నాయి. మనకి ఇండియాలో దొరికే ప్రతి ఐటమ్ కూడా ఈ షాప్ లో దొరుకుతుందండి. అన్ని అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడైతే అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో ఇటు వచ్చేసి ఇవి చిన్న చిన్న ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తము. ఇవన్నీ ఫ్రైడ్ ఆనియన్స్. నేను ఫస్ట్ చూసి వాటిని రొయ్యలు అనుకున్నా అండి, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. ఇవన్నీ మొత్తం అవే, మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ ఈ సెక్షన్ అంతా కూడాను. నెక్స్ట్ పాపడ్స్ అండి, ఇక్కడ మొత్తం అన్ని పాపడ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, ప్రతిదీ కూడాను అన్ని వెరైటీ. జీరా పాపడ్ అంట. అక్కడ ఆల్రెడీ నెంబర్స్ వినిపిస్తున్నాయి కదండి మీకు. ఆ నెంబర్స్ ఏంటనుకుంటున్నారా, ఆ నెంబర్స్ ఏంటంటే మీట్ కోసం అన్నమాట. లైన్ లో నిలబడాలండి, వెళ్ళి మేము కూడా నెంబర్ టోకెన్ తీసుకొని. సో ఇది వచ్చేసి స్ప్లిట్ ఉరద్దాలండి, విత్ పొట్టుతోటి ఉంటది అనమాట. ఇవేమో గుండ్లు, ఇదేమో డైరెక్ట్ పొట్టుతోటి యూజ్ చేస్తారు చాలా మంది కూడాను. ఇవి వచ్చేసి స్ప్లిట్ అన్నమాట, ఇదేమో గుండ్లు, ఇది స్ప్లిట్ అన్నమాట. మొత్తం ఉరద్దాలే, మినపప్పు అవన్నీ కూడాను. ఇంకా అటుకులు కూడా అవైలబుల్ గా ఉన్నాయండి పోహాకి, చూసారు కదా, ఇది పోహా అన్నమాట. ఇంకొచ్చేసి పెసరపప్పు కూడా అవైలబుల్ గా ఉందండి ఇక్కడ. ముంగాలు, వాటిని ముంగాలు అంటారు కదా. పూల్ మక్కన కూడా ఉంది. ఇది చూసారా అండి, దాల్ హలీం మిక్స్ అన్నమాట. గోధుమలు, కందిపప్పు, ఎర్రపప్పు ఉంటాయి 3, ప్లస్
బార్లీ గింజలు, బార్లీ కూడా ఉందండి ఇందులో, మిక్స్ ఉన్నాయి అన్నమాట. హలాల్ మిక్స్ మేము జనరల్ గా ఇవి తీసుకుంటాము ఎక్కువగా దోశ కోసం అని. ఈ హలాల్ మిక్స్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. సేమ్ జనరల్ మనం దోశకి ఎలా అయితే నానబెట్టుకుంటామో సేమ్ అలానే నానబెట్టుకోవాలి. కాకపోతే మనం దీనిలో ఇంకొక 1 గ్లాస్ మనం మినపప్పు ప్లస్ వచ్చేసి కొంచెం రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. రైస్ కూడా యాడ్ చేసుకుంటే కనుక మనకి సేమ్ దోశ ఎలా ఉంటుందో అలానే వస్తుంది, ప్లస్ హెల్దీ కూడా, చాలా బాగుంటుంది. ఇది చూసారా అండి, కందిపప్పు ప్లస్ రైస్ అన్నమాట, రెండు మిక్స్ చేసి కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఆల్రెడీ. సో మనం ఇంట్లో మిక్స్ చేసుకోవచ్చు జనరల్ గా అయితే, అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మిక్స్ చేసి అమ్ముతున్నారు. ఇది కూడా సేమ్ మిక్స్ దాల్ అండి, కందిపప్పు సేమ్. అంటే ఇందులో ఇక్కడ ఏంటంటే ఇంకా అంత కాంప్లికేటెడ్ లైఫ్ ఎవరు తీసుకోరు, ఆల్రెడీ అన్ని అవైలబుల్ గా ఉంటాయి కదండి, మొత్తం అవే వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతూ అవే వాడేసుకుంటూ ఉంటారు అనమాట. మనం అనుకో ఇండియాలో అనుకోండి మనం మిక్స్ చేసేసి వాడేసుకుంటాం కదా, అలా కాదు. ఇది వచ్చేసి రాజ్మా, మీ అందరికి తెలిసే ఉంటుంది, చాలా మంచిది, కిడ్నీ బీన్స్ అంటారు కదండి, ఇది హెల్త్ కి చాలా మంచి అన్నమాట. ఇది వచ్చి ఫ్లోర్ సెక్షన్ అండి, ఇందులో మనకి ఇంకా ఇది వచ్చేసి శనగపిండి కూడా దొరుకుతుందండి. శనగపిండి వచ్చేసి మనకి 1 కేజీ వచ్చేసి $4 అండి మనకి శనగపిండి. సో ఇది మైదా ఆల్ పర్పస్ ఫ్లోర్, ఇది వచ్చేసి మనకి 4 LB అంటే 2 kg ఆల్మోస్ట్ $6 అంటే 300 రూపీస్ పడుతుందండి. ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అండి, సుజీ ఉప్మా రవ్వ, ఇది కూడా సుజీ రవ్వే, ఉప్మా రవ్వనే, ఇది ఉప్మా రవ్వనే అండి. పోయినసారి నేను ఇది తీసుకొని వెళ్ళాను, కానీ చాలా అంటే చాలా మెత్తగా ఉందండి పౌడర్, వాటర్లో వేసిన వెంటనే గడ్డలాగా అయిపోతుంది అనమాట. మీరు సుజీ ఫైన్ అని ఉంటుంది చూసి తీసుకోండి, సుజీ రవ్వ అని ఉంది కదండి, ఇదైతే కొంచెం బాగుంటుంది. ఈ సుజీ ఫైన్ అనేది మొత్తం అసలు పిండిలానే అనిపిస్తుంది మనకి. సో అది మనం వాడినా కూడా వాటర్లో వేసిన వెంటనే ముందే మెత్తగా గడ్డలాగా అయిపోతుంది అనమాట. సో కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం వాటర్లో నుంచి హాట్ వాటర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా చేస్తే బాగానే ఉంది పోయినసారి. సో దానికంటే బెటర్ ఉప్మా రవ్వ అని ఉంటుంది కదండి, సుజీ రవ్వ, అది తీసుకోండి. తీసుకునేటప్పుడే కొంచెం చూసి తీసుకోవాలండి మనము. ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్, ఇది రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి అనమాట. ఇది వచ్చేసి రైస్, మనకి రైస్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 LB అంటే 1 kg అండి, 1 kg వచ్చేసి $4 ఉంది. వచ్చేసి రాగి పిండి అండి, చాలా వెరైటీస్ కంపెనీస్ ఉన్నాయి రాగి. ఇది వచ్చేసి బార్లీ పౌడరు, ఇది వచ్చేసి ఉరద్ ఫ్లోర్ అండి, అదే మినప్పిండి, మినపప్పు పిండి అనమాట. ఇది మల్టీగ్రెయిన్ ఫ్లోర్ అండి, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ $25 అండి, అంటే 10 kgs ఐ థింక్. 10 kgs అండి, 20 LB అంటే 10 kgs మనకి $25 ఉంది, అంటే ఆల్మోస్ట్ 1500 పడుతుందండి అది, దాని ప్రైస్ వచ్చేసి మనకి. ఇంకా ఇది ఇడ్లీ రవ్వ అండి, ఇది ఇడ్లీ రవ్వ కూడా మనకి ఇక్కడ $5 అండి. ఇది వచ్చేసి 1 kg ఉంది, 1 kg $5 అంటే 300 రూపీస్. రైస్ రవ్వ అంటే అండి, తెలుగు ఫుడ్స్, యాక్చువల్లీ తెలుగు ఫుడ్స్ వాళ్ళది కూడా బాగుంటాయండి. నేను పోయినసారి వీళ్ళ దగ్గర ఈ తెలుగు ఫుడ్స్ది ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ తీసుకున్నాను, చాలా బాగుంది ఇడ్లీ రవ్వ, ఇడ్లీలు కూడా చాలా బాగా వచ్చినాయి. ట్రై చేయండి మీరు కూడా ఇక్కడ ఇక్బాల్ షాప్స్లో. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి సోనా మసూరి రైస్ దొరుకుతుందండి. ఈ సెక్షన్లో అయితే మొత్తం రైస్ సెక్షన్ అన్నమాట. పొన్ని రైస్ అంట, బాయిల్డ్, ఇది కాదు మనం వాడేది. మన సోనా మసూరి రైస్ ఇప్పుడైతే అంత ఎక్కువ ఎక్కడంటే అక్కడ దొరకట్లేదండి, చాలా కష్టంగానే ఉంది. బట్ ట్రై చేద్దాము, ఇక్కడ ఏదైనా ఉందేమో చూస్తాను, నేను చూస్తున్నాం కానీ మనకి సోనా మసూరి రైస్ ఏది లేదు, ఒక్కటి ఉంది, అది కూడా బ్రౌన్ సోనా మసూరి రైస్ అంటండి. ఇక్కడైతే ప్రెసెంట్ అయితే సోనా మసూరి రైస్ అయితే అవైలబుల్గా లేదు. అంతా ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా అండి ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. ఇది చూసారా,
క్యాలీఫ్లవర్, క్యారెట్, బ్రోకలీ అన్నీ కట్ చేసి ఆల్రెడీ ఫ్రోజన్ పెట్టారనమాట. కట్ చేసుకోవడానికి కూడా మనకు అంత ఓపిక ఉండదు కదండి, బద్ధకం కదా, అందుకని. ఇది వచ్చేసి బీన్స్, క్యారెట్, బ్రోకలీ మిక్స్ అన్నమాట. అన్ని అవైలబుల్ ఉంటాయండి. ఇది వచ్చేసి స్వీట్ కార్న్, ఓన్లీ స్వీట్ కార్న్ ఉంటుంది, సపరేట్గా స్వీట్ కార్న్ అన్నమాట. ఇవి వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ అండి. సో ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్లో ఏంటంటే క్యారెట్ ఇస్తారు, బీన్స్, బఠానీ వస్తుంది, స్వీట్ కార్న్ వస్తుంది. 4 ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఇది కూడా బాగానే ఉంటుంది. ఆమ్లా స్లైసెస్, ఉసిరికాయ ముక్కలండి. ఇవి కూడా ఫ్రోజన్, ఉసిరికాయ ముక్కలు ఫ్రోజన్వి. కాకరకాయ అండి, కట్ చేసి ఫ్రోజన్ అన్నమాట. ఇవన్నీ మొత్తం కూడాను ఫ్రోజన్ ఐటమ్స్ ఇక్కడ ఉండేదంతా ఇందులోను. ఆల్మోస్ట్ షాప్ అంతా తిరిగేసాము మనము. సమోసా అండి, చూసారా, ఫ్రోజన్ సమోసా అన్నమాట. ఏం లేదు, ఇవి తీసుకొని వెళ్ళడం, మంచిగా ఆయిల్ వేడి చేసుకోవడం, వేడి వేడి ఆయిల్లో అలా వేసేసుకొని ఫ్రై చేసుకొని తినడం, లేదంటే ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా, లేదంటే ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్స్ యూజ్ చేస్తారండి. ఎయిర్ ఫ్రైయర్లో జస్ట్ వీటికి కొంచెం ఆయిల్ రాసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఒక 5 minutes అలా పెట్టేసాం అనుకోండి, వేడి వేడి సమోసా రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఉండే ఈ క్లైమేట్కి వేడి వేడి సమోసాలు తినంటే బాగుంటుంది. ఇవి కూడా అవే అండి, మొత్తం అంతా ఫ్రోజన్ సెక్షన్. ఇది వచ్చేసి గ్రీన్ చనా, ఇది చూసారా, మెంతి కూర, చాప్డ్ మెంతాకు ఇదండి, ఇది కూడా ఫ్రోజన్ మెంతాకు. ఇది పాలకూర, ఇది కూడా ఫ్రోజన్ అండి. ఎవరో తీసుకొచ్చి ఫిష్ ఇందులో పెట్టేశారు, ఫ్రోజన్ ఫిష్. చూసారా, ఇది ఫ్రోజన్ ఫిష్. యాక్చువల్గా దీని సెక్షన్ ఇది కాదు, బట్ ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినట్టున్నారు. ఇట్స్ ఓకే. ఇదిగోండి ఫ్రోజన్ బెండకాయ కట్ చేసిన ముక్కలు. మునక్కాడలండి, ఇవి కూడా కట్ చేసి పెట్టిన మునక్కాడలు. చూసారా, కట్ చేసి పెట్టినాయి. గోడు చిక్కులు అంటాం కదండి, అవి ఆ గోడు చిక్కుడుకాయలు ఫ్రోజన్, అవి కూడాను. ఇదంతా మొత్తము వెజిటేబుల్స్ అన్ని కూడాను ఫ్రోజన్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ చూసారా, మొత్తం ఎండు చేపలు ఉన్నాయండి. మొత్తం ఇవన్నీ కూడాను చూసారా, మొత్తం ఈ సెక్షన్ అంతా కూడాను ఎండు చేపలు అన్నమాట. ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ $6, $7, $8 అలా ఉంది ప్రైజెస్. ఇవైతే చిట్టి రొయ్యలండి, ఇందాక చూపించే కదా రొయ్యలు అనుకున్నాను కదండి ఇందాక ఒకటి, అది రొయ్యలు కాదు, అవి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఇది చూసారా, ష్రింప్ చిన్నవి, ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా ఉన్నాయి, చాలా ముద్దుగా క్యూట్ ఉన్నాయి. ఇది స్వీట్ సెక్షన్ అండి, స్వీట్స్ అన్నమాట. చూసారా, రసమలై, ఇది వచ్చేసి $11 ఉంది రసమలై. గులాబ్ జామున్ అండి, సేమ్ ప్రైస్. ఇది కూడా గులాబ్ జామున్ కూడా సేమ్ ఉంది రేట్. చాలా వెరైటీస్ ఉన్నాయండి స్వీట్స్. ఇవన్నీ స్వీట్స్ అన్నమాట. మోమోస్ అండి, మోమోస్ చూసారా, మోమోస్. లడ్డు, సౌత్ ఇండియన్ లడ్డు అంటండి. ఎన్ని స్వీట్స్ ఉన్నా కూడా మన లడ్డు అండి. లడ్డుని చూడగానే అదొక ఫీలింగ్ అన్నమాట. ఇవి వచ్చేసి $8 లడ్డు వచ్చేసి మనకి, అంటే 400 రూపీస్ పడుతుందండి. 300 grams ఉంది ఇది. సమోసాస్, కబాబ్స్, రోల్స్ అన్నీ ఉన్నాయండి. అంతా ఫ్రోజన్ ఐటమ్స్. సమోసాలు అయితే చాలానే ఉన్నాయండి. ఇవి కూడా, ఇక్కడ కూడా ఇంకో సమోసా ఉంది. కాకపోతే లోపల స్టఫ్ వేరుగా ఉంటాయి అన్నమాట, మనకు కావాల్సిన చూసి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. ఇదిగో చూసారా, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి కూడా సేమ్ అంతే అండి, మనకు కావాలంటే తీసుకొని వెళ్ళేసి మనము ఫ్రై చేసుకొని మనం ఇంట్లో తినడమే. కుల్ఫీస్, మ్యాంగో కుల్ఫీ అన్నమాట. ఎవరు పైన పెట్టేస్తారు. ఇదండి మన వాళ్ళు తినేది, ఇది దేశీ కుల్ఫీ నార్మల్. అవి కుల్ఫీస్ అన్నమాట. ఇదంతా మసాలా ఫిష్ అండి. ఇవన్నీ స్టఫ్డ్ అన్నమాట, చికెన్, మసాలా, బీఫ్, ఇవన్నీ స్టఫ్డ్ అక్కడ వరకు. ఇదంతా అంతా రా అండి, ఇదంతా రా మీట్. చూసారా, ఇది మొత్తము
వీటి సపరేట్గా రేట్స్ ఉంటాయి. ఆ రేట్స్ వచ్చేసి సపరేట్ ఉంటాయి. ఏది కావాలంటే మనం అది తీసుకోవచ్చు సపరేట్గా. వచ్చేసి మనకి ఏది వెరైటీ కావాలంటే ఆ వెరైటీ మనకి కావాలంటే మన దాన్ని బట్టి మనకి వాళ్ళు కట్ చేసి ఇస్తారండి. ఇంత కీమా అండి, మటన్ కీమా. ఇది చికెన్ లెగ్స్, వింగ్స్, చికెన్ మొత్తం సెక్షన్. ఇది చికెన్ సెక్షన్ అన్నమాట. ఇవన్నీ మనం తీసుకున్న తర్వాత మీట్ని అలా కట్ చేస్తారనమాట. వాళ్ళు అక్కడ కట్ చేసి ఇస్తారు మనకి. ఎలా కావాలంటే సైజెస్ లాగా కట్ చేసి ఇస్తారు. చూస్తున్నారా, అతను కట్ చేస్తున్నాడు అక్కడ. ఇది వచ్చేసి ఫిష్ అండి. ఇది చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఫిష్. ఎంత ఫ్రోజన్ ఫిష్ ఇది కూడాను. ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో, వామ్మో. ఇదే అండి. ఇప్పుడైతే మటన్కి అక్కడ మేము లైన్ అయితే తీసుకున్నాము. ఆల్రెడీ లైన్లో నిలబడమన్నారు. సో నెంబర్స్ అయితే రన్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇంకా మనమైతే ఇప్పుడు మటన్ తీసేసుకొని తర్వాత బిల్లింగ్ దగ్గరికి వెళ్దామండి. తర్వాత మళ్ళీ కలుస్తాను నేను మిమ్మల్ని. అంతవరకు బాయ్. నేనైతే ఆల్మోస్ట్ స్టోర్ అంతా చూయించేసానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అను క్రియేషన్స్. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.